హామీ ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఒక యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ ఇస్తే బాగుంటుందని ఆనాడు నేను చెప్తాం కూడా జరిగింది. అంటే ప్రభుత్వంలో ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఏమున్నాయి అది ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయాలి. 5 సంవత్సరాల్లో వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొలి సంతకం పెట్టారు. అది కూడా అక్కడ ఎవరైతే దానికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారో వాళ్ళ కోరిక మేరకు టెట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చి డిఎస్సి పెడితే బాగుంటుందని కోరారు. అది నేను నాకు వాట్సాప్లో పెడితే అది తీసుకుని నేను చేశాను. అట్లా అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ కూడా ఇప్పుడు చైర్మన్ లేరు, కొత్త చైర్మన్ నియమించాలి, మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి, చేస్తాం. దయచేసి పారిశ్రామికవేత్తల పేర్లు దీంట్లోకి లాగద్దండి. మీ దగ్గర ఆధారాలుంటే చెప్పండి తప్ప లేనిపోల పైన ఆరోపణలు చేయొద్దు. ఆమె చాలా స్పష్టంగా వేరే పేర్లు చెప్పారు, అధికారుల పేర్లు చెప్పారు, అని కనుక్కుందని నేను మాట్లాడుతున్నాను. అమ్మా నేను మంత్రి 60 రోజులు అయింది. అన్ని స్కూల్స్ 45,000 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ నేను వెళ్ళలేను. ఒక సిస్టమేటిక్గా అన్ని నేను వెళ్తాను. అంటే ఇప్పుడు మా కేజీబీవీలు ఉన్నాయి, నా కింద జిల్లా గ్రంథాలయం, అన్ని గ్రంథాలయాలు నా కింద ఉంది, యూనివర్సిటీ నా కింద ఉంది, మళ్ళీ మన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నా కిందనే ఉంది. సో పద్ధతి ప్రకారం మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మేము సంబంధించిన బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన శాఖతో సంప్రదింపులు చేసి కలిసి మేము వెళ్తాం. సో అన్ని నేను వెళ్తాను. ఒకే రోజులో అన్ని అవుతుంది కదా, తప్పనిసరిగా అన్నిటికీ వెళ్తాను, వాస్తవాలు తెలుసుకుంటాను. అది నేను చెప్పనమ్మా, రేపు పొద్దున అనౌన్స్ చేస్తాను. కంగారు పడద్దు స్వామి, ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటాం. మీరు చూస్తే తమ్ముడు ఒక్క నిమిషం, నేను ట్విట్టర్లో స్పందించిన దానిపైన ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాను కదా. మీరు వికలాంగులకి ఐఐటీలో ఎన్ఐటీలో అవకాశం వచ్చి ఒక టెక్నికల్ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి అవకాశం కోల్పోతే నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే అధికారులందరూ పరిగెత్తించాలి, ఇప్పించే కదా. 45 మంది వికలాంగులు దానివల్ల బెనిఫిట్ అయ్యారు కదా. అదేవిధంగా నేను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో నాకు వచ్చిన స్పందించినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటే ఆ డౌట్ నీకు వద్దు, నేను చేస్తానన్నా. సార్ కొన్ని విషయాల్లో సొంత నిధులు కూడా ఖర్చు పెట్టా, కంగారు పడద్దు, నేను చేస్తాను. నేను టీ కాఫీని వేరే దగ్గర తాగాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. ఎస్ మేడం, గౌరవ ముఖ్యమంత్రి గారితో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ ఇంకా పెండింగ్ ఉందమ్మా. సెప్టెంబర్ 11వ తారీఖు నాడు మా రివ్యూ మీటింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారితో. దాంట్లో ప్రధానమైన అంశం కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్. గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్లో వేసేది. సో తల్లిదండ్రులకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు, పిల్లలకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు. ఇష్యూ ఏమైనా ఉంటే అది కాలేజ్ యజమాన్యం ప్రభుత్వం మధ్యన ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త వింత విధానాలు తీసుకొచ్చి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాం మొదలుపెట్టారు. ఆయన సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా రఫ్గా 3,000 కోట్ల రూపాయలు కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారు. ఇంకో పక్కన చిక్కీ, కోడిగుడ్డు, మిడ్ డే మీల్స్ బకాయిలు కూడా దాదాపు 200 కోట్లు పెట్టిపోయారు. మీకు తెలుసు, నేను మంత్రి అయిన వెంటనే ఎగ్ సప్లై ఆపేస్తే నేను వెళ్ళి పరిగెత్తుకుంటా. మంత్రి అయిన 2 రోజు నేను వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చుని డబ్బులు విడుదల చేయించుకున్నాను. సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయమ్మా. నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను, ప్రభుత్వమే పాత విధానం ఫీ రీయింబర్స్మెంట్ పాత విధానం అమలు చేస్తుంది. డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్లో వేస్తారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఆనాడు హామీ ఇచ్చా. ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. అలా మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత స్పందిస్తాను. చెప్పండి, నాకు అంత అవగాహన లేదు. అది లెట్ మీ గెట్ ఆల్ డీటెయిల్స్ అండ్ దెన్ ఐల్ రెస్పాండ్. మీరే అడగండి, మీరే చప్పట్లు కొట్టుకోండి. నాకు ఇది కలెక్టర్ గారు అమలు చేయాలమ్మా. కలెక్టర్ గారు మాట్లాడాలి.
ఆల్రెడీ గుంటూరు కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా కలెక్టర్లతో నేను మాట్లాడతాను. విశాఖకు ఇన్ఛార్జ్ మంత్రిగా నారా లోకేష్ రాబోతున్నారంటూ కార్యకర్తలు సందడి చేస్తున్న వాతావరణం సార్, అది గుడ్ న్యూస్ సార్, బ్యాడ్ న్యూస్ లేదంటే ఆ సమాచారం ఒకటి వస్తుంది సార్, మీరు వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? అది కదా, ఏది గుడ్ న్యూస్ ఏది బ్యాడ్ న్యూస్. వస్తున్నాం అంటే ఏ న్యూస్ అది నాకు తెలియదు. అది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రులు వేస్తారు. ఇంకా నిర్ణయం తీసుకున్నా. నేను పాదయాత్రలో మీడియా మిత్రులు కూడా కలిశాను. చాలా స్పష్టంగా ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుని కంగారు పడద్దని నేను హామీ ఇచ్చా. నేను చేస్తాను, మన ప్రభుత్వం చేస్తాను సార్. సార్ నేను ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిని, అన్ని ప్రాంతాలకు నేను న్యాయం చేస్తాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది. వీ విల్ మేక్ ఇట్ ది ఏఐ క్యాపిటల్ ఫర్ ద వరల్డ్. యూ వెయిట్ అండ్ వాచ్ బాస్. అది నేను చాలా స్పష్టంగా విశాఖ ప్రజలకు నేను హామీ ఇస్తాను. అవును సార్, అది ఆల్రెడీ నేను గౌరవ మంత్రి గారితో కూడా నేను చర్చించాను. పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ ఒక కార్యాచరణ పెట్టారు, యూపీలో కూడా కార్యాచరణ తీసుకొచ్చారు, మొన్నే చూశాను. ఆ వివరాలు కలెక్ట్ చేసిన తొందరలో బయట సార్. కొంచెం సార్ సార్ అది ఆఫ్ రికార్డ్ మాట ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడాలని చెప్పాను. విల్ టేక్ ఇట్ అప్, డోంట్ వరీ. ఓకేనా? అంటే ఒక్క నిమిషం మీరు ఒక ప్రశ్న అడిగారన్నా వేరే వాళ్ళకి అవకాశం ఏంటి? ఇప్పుడు మీరు చూస్తే కొత్త వ్యక్తులు వచ్చారు అసోసియేషన్ లో. క్రికెట్ అనేది నాకు కూడా చాలా ఇష్టం. ప్రభుత్వ పాఠశాలలో కూడా క్రికెట్ కిట్స్ ఇవ్వాలి, ఇంటర్ స్కూల్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న. స్పోర్ట్స్ అనేది పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది కూడా మా లక్ష్యం. పల్లా గారితో కూడా ఈరోజు లంచ్ బ్రేక్ లో మేము డిస్కస్ కూడా చేశాం, ఎలా స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఏసీ అవ్వచ్చు, మన ఒలింపిక్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళందరితో నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నా. మన క్రీడా శాఖ మంత్రితో కూడా నేను మాట్లాడటం జరిగింది. దానిపైన అందరం కూర్చుని కార్యాచరణ రూపొందిస్తాం, తప్పనిసరిగా అమలు చేస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 60 రోజులు వచ్చే టైం ఇవ్వాలి. 60 రోజులైంది ప్రభుత్వం వచ్చింది. వైజాగ్ అభివృద్ధి బ్లూ ప్రింట్ మేము ప్రజల ముందర పెడతాం. స్టేట్ వైడ్ టాప్ మెజార్టీలు వచ్చాయి, హిస్టారిక్ మెజార్టీలు వచ్చాయి. వైజాగ్ లోనే 92-90 వచ్చాయి. చాలా మంది ఉన్నారు. ఏ రకంగా గాజువాక 1, భీమ్లీ 2, మంగళగిరి 3. మా మంగళగిరి మర్చిపోయా స్వామి, మా మంగళగిరి 3rd హైయెస్ట్ స్టేట్ లో. సో నేను చూసుకుంటా, ఎక్కడ పోలేండి. మా అధ్యక్షులు